నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। గురువారం జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏకపక్షంగా ఆమోదించిన అజెండాలోని అంశాలు అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిలర్లు। జూన్ 15వ తేదీ నాటికి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడి। రైతులు నీటి తీరువ బకాయిలను సకాలంలో చెల్లించాలి తహసీల్దార్ రవిబాబు విజ్ఞప్తి। పేద ప్రజల అభ్యున్నతే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పేర్కొన్న ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్। మున్సిపల్ అత్యవసర సమావేశంలో టీడీపీ కౌన్సిలర్లు నిరసనల మధ్య అన్ని అంశాలను ఆమోదిస్తూ కౌన్సిల్ తీర్మానించింది। గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన మున్సిపల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలేద నసీం అధ్యక్షతన నిర్వహించారు। అజెండాలోని తొలి అంశం గ్రీన్ ఛాలెంజ్ ఫేజ్ 1 పై టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు। బుర్రెపాలెం రోడ్లోని డివైడర్లపై ఇప్పటికే మొక్కలు ఉన్నా కూడా మళ్లీ నిధులు కేటాయించి అక్కడ మొక్కలు నాటుతామని చెప్పడం ప్రజల సొమ్ము దుర్వినియోగపరచడమేనన్నారు। లేని ప్రాంతాలలో మొక్కలు నాటితే ఉపయోగంగా ఉంటుందని కౌన్సిల్కు సూచించగా ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆమోదించాల్సిందేనని చైర్మన్ అధికార పక్ష కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు। ఉన్న చెట్లకి మెయింటెనెన్స్ లేదు, నీళ్లు పోసేవాళ్ళు లేదు, అక్కడ ఏ చెట్లు పెట్టారో మాకైతే అర్థం కావట్లేదు। ఉన్న డివైడర్ ఫుల్ పెద్ద చెట్లు అయిపోయినాయి, వాటికి ట్రిమ్మింగ్ చేసే పరిస్థితి కూడా లేదు। ఈరోజు మన వాటిలో గుంటలు కూర్చేదానికి, డ్రైన్లో పూటికి తీసేదానికి, వాటర్ పంపులు వేసి నీళ్ళు సప్లై చేసేదానికే దిక్కు లేదు। దీనికి ఇంత ఏమున్నది అధ్యక్ష? ఉన్న చెట్లు కూడా అది చెట్టు ఒక్కొక్క చెట్టు 150 రూపాయలు కోనా కార్పస్ చెట్లు పెట్టారు అక్కడ, ఇంకా కొత్తగా పెట్టడానికి కూడా ఏమి లేదు। మరి దీన్ని పెట్టింది ఎవరు? దాన్ని ఎస్టిమేట్ వేసింది ఎవరు? దానికి ఏం అవసరం ఉందని అక్కడ పెడుతున్నారు। అన్ని దాంట్లో చెట్లు బాగా పెద్దవి కనీసం ట్రిమ్మింగ్ చేసి వెళ్ళలేదు। పెద్ద ప్లాన్స్ మధ్యలో చిన్న చిన్న పూల మొక్కలు పెట్టడానికి పెట్టిన ప్రపోజల్ అండి। ఉన్న పనులు చేయండి సార్, పూల మొక్కలు పెట్టి ఉన్నదానికే నీళ్ళు పోసేవాళ్ళ లేదు। 62,000 పెట్టారు, 50,000 రూపాయలు పర్లేదు పెట్టినా మీరు పెట్టినా గవర్నమెంట్ ఉన్న పనులు కూడా వాళ్ళు ఉన్నాయి కదా, చిన్న పని కూడా చేసుకోలేకపోతున్నాం। సమానం చెప్పకుండా కూర్చున్నారు ఎందుకంటే సమానం చెప్పాలి। అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్లు ఆల్రెడీ ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి, ట్రిమ్మింగ్ చేసి కూర్చోలేదు, వాటర్ పోసేది లేదు। లక్షలండి, 55 లక్షల దుర్వినియోగం ఇది ప్రజాధనాన్ని। పెట్టండి అందులో చెట్లు కూడా 10-12 అడుగులు అయితే ఉన్నాయి, నీళ్లు పోయిట్లా అదే కోనా కార్పస్ అంటారు ఆ చెట్టుని, దాని కింద ఏ చెట్టు బతకదు। చిల్లర మీరు పెట్టింది చెట్ల
చెప్పండి ఏ చెట్టు ఎందుకు చెప్పాలండి ఏ చెట్టు ఎందుకుంటారు చెప్పాలండి ఏ చెట్టు ఎందుకుంటారు చెప్పండి దానికి మన షెప్ ప్లాంటేషన్ కింద అంటే ఊరు మొక్కలు సార్ ప్యాంటానస్ గోల్డ్ 7 ఇంచ్ బై 8 ఇంచ్ ప్లాంట్ వస్తుంది సార్ అది 5,000 మొక్కలు కొంటున్నాం సార్ ఈ ఎస్టిమేషన్ లో 30 రూపాయలు కడుపు వస్తుంది రోగం వెళ్ళాలి 2 వెరైటీ సార్ ఈ టెండర్ ప్రక్రియ కూడా చేపడతారు సార్ తర్వాత గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే టెండర్ లో లోయెస్ట్ రేట్ లో వేస్తారో ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు రేట్లు పంపించి వాళ్ళు ఎంత రేట్లు అవుతాయి అని ఇచ్చినే చేశాం సార్ మొక్కలు కూడా వాళ్ళు 25 వెరైటీస్ మొక్కలు సెలెక్ట్ చేశారు ట్రాఫిక్ ఐలాండ్స్ అండి అంటే ఉమేష్ చంద్ర స్టాచ్యూ చుట్టూ మొక్కలు పెట్టిద్దాం మేము అడిగేదాన్ని మీరు చెప్పేయండి ఇది అడ్జస్ట్ చేస్తామండి అందులో అక్కడ నుంచి తగ్గించి ఇటు పక్కన పెట్టిద్దామండి మీరు చెప్పినట్టు ఇది ఎవరు చెప్పినా వాయిదా వేసేది 58 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్ ఛాంబర్ ముందు బైఠాయించారు. అనంతరం చైర్మన్ కు డీసెంట్ ను అందజేశారు. రెండవ అంశమైన పాఠశాలలో నిర్వహణను విద్యాశాఖ తమ ఆధీనంలోనే తీసుకోవడాన్ని టీడీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించారు. పేద విద్యార్థుల చదువుల కోసం దాతలు దానం చేసిన వేల కోట్లు విలువైన భూములున్న పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించి ఈ అంశాన్ని రద్దు చేయాలని తీవ్రంగా నిరసన తెలిపారు. అడుగుతున్నాం కదా ఎవరిచ్చారు మీకు ఇది తీసుకోమని అంశం ఏంటి అసలు ఎవరిచ్చారని లేదు కదా దీంట్లో ఎవరిచ్చారు మీకు తీసుకోమని అడుగుతుంది అది అంశం తర్వాత చదువురు దీనికి జీవం ఉందా దీనికి గ్యాలరీకి దీనికి ఎవరిచ్చారు మీకు ఇది తీసుకోమని చెప్పి మీకు ఏ అథారిటీ ఇచ్చింది విద్యా వ్యవస్థనే ఒకే గొడుగు కింద తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి అనుసంధానం చేస్తే ఒకే చోట ఉండి దానికి రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రపోజల్ చేసింది. ఆ ప్రపోజల్ ప్రకారమే కౌన్సిల్ రిజర్వేషన్ చేసి పంపమన్నారు. దాని పర్యవసానం మనం కౌన్సిల్ మీటింగ్ లో చేస్తుంది. ఒక రోడ్డు వేయాలన్నప్పుడు చేయాలన్నప్పుడు మనం చెప్పేది దశ దీన్ని మేము తీసుకుంటున్నాం. దీన్ని చేయడానికి మాకు ఇలా మున్సిపల్ పరంగా మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు అలా కోరారు, ఆ వార్డు కౌన్సిలర్ గారు అడిగారు అని మనం పెడతాం. అలాగే మీకు ఎవరన్నా ఇచ్చారా అని అడిగామండి. మీకు సర్క్యులర్ కానీ జీవో లాంటిది కానీ మీ పై అధికారుల నుంచి కానీ మీ దానికి వచ్చిందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ఇందాక మేము అడిగాం, దానికి ఒక జీవో వచ్చింది మాకు ఇలా చేయమని చెప్పారు అని ఒక ఎంపీ గారు చెప్పారు. అలాగే మీకు దీని గురించి ఏమైనా వచ్చిందా అదేనా మాకు చూపిస్తారా? అధ్యక్ష మనం తీసుకునేది ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రజల దాతలు కొంతమంది ఇచ్చిన ఆస్తి. స్థలాలు ఇచ్చారు కొంతమంది, స్థలాల్లో కొంతమంది బిల్డింగ్లు కట్టారు కొంతమంది. అది కోట్లలో 100 కోట్లలో ఉన్న ఆస్తి అధ్యక్ష. ఆదిరాజుగా ఒక జీవో లాంటిది ఒక సర్కులర్ లాంటిది మనకుందా? దాన్ని అది మనకు ఉంటేనే కదా మనం అది లేదు కదా. మౌలిక ఆదేశాలు ఎలా కుదురుతుంది దశ? ఇది వాయిదా వేయాల్సిందే. కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య అన్ని అంశాలు ఆమోదించినట్లు చెప్పడంతో చైర్పర్సన్ మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారని కౌన్సిల్ ను ముగించారు. టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్ ఛాంబర్ ముందు నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, ఎంఈ నాగమల్లేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేక సమావేశం 2 అంశాల మీద చర్చించడం జరిగింది. 2 ఆమోదించారు. ఇవాళ 31 మంది వచ్చారు. 40 మందికి ఈరోజు సమావేశంలో గ్రీన్ ట్రిబ్యునల్ గురించి
నుంచి ఒకటి మరియు విద్యాశాఖ మన మున్సిపల్ పాఠశాలను విద్యాశాఖ వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ రెండు ఈరోజు జరిగినవి. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో విశేష పుష్పార్చన నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని భక్తులు దాతలు స్వచ్ఛందంగా అభివృద్ధి చేసుకోవడం సంతోషకరమని అన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాలలో జరిగే పుష్పార్చనలో పాల్గొనడం తన అదృష్టమని భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లీశ్వరి, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, వంశ పారపర్యం సర్వార్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, కౌన్సిలర్లు త్రిమూర్తి, దేశీ యుగంధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, నాయకులు శ్రీనివాసరావు, మహేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆర్వి కిరణ్ కుమార్, మూర్తి వెంకటేశ్వరరావు, చంద్రశేఖర్, లీలా ప్రసాద్, సురేష్ ప్రసాద్, శారద, రాణి తదితరులు పాల్గొన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం దాదాపు 200 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం ప్రసిద్ధిగాంచడం జరిగింది. గత 14 సంవత్సరాల నుంచి కూడా క్రమం తప్పకుండా ఈ మహోత్సవాలను జరుపుకోవటం అనేది ఆచారంగా భావిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికతతో కూడినటువంటి, దైవభక్తితో కూడినటువంటి, నమ్మకం విశ్వాసంతో కూడినటువంటి ఈ దేవాలయం పట్ల ఎంతోమంది భక్తులు ఈ దేవాలయాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి, రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలని చెప్పి మోడర్నైజేషన్ దీంట్లో దాదాపు ఎంతోమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 40-50 లక్షల పైన ఖర్చు పెట్టి ఈ దేవాలయాన్ని వారి చేతుల మీదుగా తీర్చిదిద్దుకుంటూ ఉన్నారు. స్థానిక షరా బజార్లో వేచేసినటువంటి శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో గత 7 రోజులుగా స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున ఉదయం శ్రీమంజు సూక్త హోమము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తున్నది. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం స్వామివారికి విశేష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొని పుష్పార్చనలో స్వామివారికి పూజా కార్యక్రమం పాల్గొనడం జరిగింది. వారికి కూడా అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సభ్యులు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో జరుగుతున్న బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంఈఓ లక్ష్మీనారాయణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండలానికి సంబంధించిన మొదటి విడతగా 69,559 పుస్తకాలు వచ్చినట్లు తెలిపారు. 8వ తరగతి పుస్తకాలు కొత్త సిలబస్ కావడంతో ఇంకా ప్రింట్ అవ్వాల్సి ఉన్నందున ఈసారి పంపిణీ చేయనున్నట్లు ఎంఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కార్యక్రమంలో డివి సుబ్బారావు, ఖాన్, శిరీష, కృష్ణ, ఎంఆర్సి సిబ్బంది పాల్గొన్నారు. రేపు జూలై 4వ తారీఖు నుంచి పాఠశాల పునఃప్రారంభమవుతాయి. దానికి సంబంధించి ముందుగానే మరి పాఠశాల పునఃప్రారంభం నాటికి మరి పిల్లల చేతుల్లో పుస్తకాలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి మరి ప్రీ టెక్స్ట్ బుక్స్ని, ఎన్టీఎస్ బుక్స్ని ఇవ్వడం జరిగింది. మన మండలానికి 169,569 పుస్తకాలు అవసరం. దానికి గాను ముందు మొదటి విడతగా మరి 59,569 పుస్తకాలు రావడం జరిగింది. ఈ పుస్తకాలన్నీ కూడా ఇప్పటికే వివిధ పాఠశాలకు పంపించడం జరుగుతుంది. హై స్కూల్స్ కావచ్చు, యూపీ స్కూల్స్ కావచ్చు, ప్రైమరీ పాఠశాలకు కావచ్చు, పుస్తకాలు మొత్తాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటికే నోట్బుక్స్ కూడా వచ్చినాయి కాంప్లెక్స్లకి. త్వరలో మరి బ్యాగులు కానివ్వండి, షూ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, అదేవిధంగా మిగిలినటువంటి ఐటమ్స్ ఏవైతే ఉండేవో యూనిఫామ్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.